రైట్ నమస్తే వెల్కమ్ టు ఏటీవీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన అయితే దీక్షా దివాస్ అనే కార్యక్రమం ఇప్పటికీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సో ఈరోజు బీఆర్ఎస్ భవన్లో భారీ ఎత్తున అయితే సంబరాలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు భారీ ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో మాట్లాడదాం ఆ కార్యకర్తలు ఏమనుకుంటా ఉన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీక్షా దివాస్ సంబంధించిన సంబరాల్లో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సాయి చంద్ వాళ్ళ వైఫ్ రజనీ గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం ఎట్లా ఏం చెప్తారనే దాని గురించి కూడా. అక్క నమస్తే. సో చూస్తున్నారు దీక్షా దివాస్ ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తయింది. సో అన్నగారు పాడిన పాటలు కానీ అయితే ఆయన చేసిన కృషి ఏం చెప్తారు ఈ పోరాటం మొత్తం? ఒకటండి, తెలంగాణ పోరాటం అనేది ఆ దశలో ఆ సమయంలో మనం ఉండడం అనేది గొప్ప విషయం అండి. ఎన్నో పోరాటాలు చూస్తున్నాం చరిత్రలో, చాలా పోరాటాలు నాయకత్వ లోపం వల్ల విఫలమైంది చూస్తున్నాం. ఈరోజు ఈ పోరాటం ఇంత గొప్పగా నిలిచింది అంటే కేసీఆర్ గారు లాంటి వాళ్ళ గొప్ప నాయకత్వం, వ్యూహరచన అని చెప్తాను. రెండవది, చాలా మంది రాజకీయ నాయకులు వస్తుంటారు, వాళ్ళ మనుగడ కోసం రాజకీయం చేస్తుంటారు. కానీ కేసీఆర్ గారు మాత్రం యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న బాధను తీర్చడానికి భవిష్యత్తు తరాలకు నేనంటూ ఒక చరిత్రను రాసిపోవాలి, అది మన ప్రాంత సోయి అయి ఉండాలి, మన ప్రాంతానికి విముక్తి చెందేదై ఉండాలని చెప్పేసి దీక్ష పూనిన రోజు ఈ ఒక్క దీక్షనే ఢిల్లీని కదిలించింది. యావత్ తెలంగాణ ప్రజలలో నరాన మనకి ఎందుకు తెలంగాణ అవసరం అనేది మళ్ళొక్కసారి ముందుకు తీసుకొచ్చింది, ఆలోచించేటట్టు చేసింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణ పోరాటం కోసం చాలా మంది ఉద్యమకారులు కానీ చాలా మంది సాయన్న కృషి కూడా చాలా ఉంది ఇందులో. సో ఇప్పుడు ఈ సంబరాలు జరుపుకునే టైంలో అన్న లేరు. సో ఎట్లా చూస్తున్నారు అంటే ఏం చెప్తా ఉండేవాళ్ళు మీ దీక్ష అయిపోయినప్పుడు? అప్పుడు కేసీఆర్ గారు చెప్పే మాటలు కానీ అప్పుడున్న పోరాటంలో ఏం చెప్పేవాళ్ళు మీకు? ఒకటండి, ఆ రోజు దీక్ష చేసిన సందర్భంలో కూడా సాయి ఒక వేదిక మీద ఉండడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులు కావచ్చు, బయట ఒక్కసారిగా ఉద్యమం అంటే ఇలా ఉంటుందా అన్నంతగా స్పందించడము, పాటలు పాడడము, పల్లె తిరగడము. అసలు నిజంగా చెప్పాలంటే ఆ ఉద్యమ చరిత్రను తలుచుకుంటే ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తున్నాయి అంటారు కదా, అలా ఉంది. ఈరోజు సాయి లేకపోవడం అనేది మా కుటుంబానికి కాదండి, యావత్ తెలంగాణ సమాజంలో ఒక లోటు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అనేవాడు, భావప్రాప్తి కలగాలంటే కళలు చాలా అవసరము, అవి ప్రజా కళలు అయి ఉండాలి, ప్రజలను చైతన్యం చేసే కళలు అయి ఉండాలని. ఆ దారిల్ని ఎంతో మంది కవులను, కళాకారులను ఉద్యమం వైపు నడిపించిన చరిత్ర కూడా కేసీఆర్ గారికి ఉంది. ఆ రకంగా ఒక అనుబంధం ఉద్యమ సమయం నుంచి మొన్నటి వరకు ఒక అనుబంధం కేసీఆర్ గారితో ఉంది. దగ్గరుండి తెలంగాణ ప్రాంతానికి ఏ రకమైన కళలు ప్రజల్లోకి తీసుకెళ్లాలో ఆ రకమైన ఆలోచనతో కేసీఆర్ గారు ముందుకు నడిపించారు. కాబట్టి సాయి ఉంటే చాలా బాగుంటుండే అని మాత్రం అనిపిస్తుంది. ఏం చెప్తారు అక్క? అయితే కేసీఆర్ గారు ఒక చరిత్ర తెలంగాణ సాధించారని చెప్పేసి కూడా మీరందరూ అంటా ఉన్నారు. కానీ కేసీఆర్ కాదు, సోనియా గాంధీ ఇవ్వడం వల్లనే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చిందని చెప్పేసి అంటా ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటండి, వాళ్ళు ఎంతసేపు అబద్ధాన్ని ఒక మారడికాయకు మసిపూసినట్టు చేద్దాం అనుకున్నంత మాత్రాన చరిత్రే కదండి. చరిత్రలో ఒక సోనియా గాంధీ గారు ఇవ్వడము అనేది ఒక పేజీ అయి ఉండొచ్చు, కానీ ఆ చరిత్రను సృష్టించిందే కేసీఆర్ గారు. ఆ చరిత్ర లేకపోతే ఈరోజు ఉద్యమమే లేదు, ఆ చరిత్ర లేకపోతే రాజకీయ పంతానే లేదు, ఆ చరిత్ర లేకపోతే ఢిల్లీ మెడలు వంచి ఈరోజు తెలంగాణ తెచ్చిందే లేదు. కేసీఆర్ అనే చరిత్రను తుడిపేస్తాం, బీఆర్ఎస్ పార్టీ అనే మొక్కను తుంచేస్తాం, పారేస్తాం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాటలు ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళు జై తెలంగాణ అన్న పిలుపు అననంత ఈజీ కాదు చరిత్రను చెడిపేయడం అనేది. ఇక్కడ ప్రతి బిడ్డ నరనరాన ఆ చరిత్ర నిలిచి ఉంది. మీరు ఎన్ని తరాలు గడిచినా సరే ఆ చరిత్ర సజీవ సాక్ష్యంగా ఉంటుంది. ఎందుకంటే అది నిజం, అది ఈ ప్రాంత మనుగడకు ఎంత దోహదపడిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి చరిత్రను చెడపాలని చూసిన వాళ్ళే చరిత్రలో లేకుండా పోయిర్రు, అది ఖచ్చితంగా భవిష్యత్తులో జరుగుతుంది. ఏం చెప్తా ఉండేవారు అక్క అన్నగారు అయితే కేసీఆర్ గారు చేసిన పోరాటం కానీ అప్పుడున్న జ్ఞాపకాలు కానీ ఏం చెప్తూ ఉండేవారు మీకు కూడా ఇంటి దగ్గర? అంటే కేసీఆర్ గారి ఆలోచనలు ఈ ప్రాంతం మీద లేకుంటే ప్రాంతంలో ఉన్న ప్రజల పట్ల ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా మనకు వాటర్ సోర్సెస్ కావచ్చు, ఇలా అన్ని రంగాల్లో సంక్షేమము, అభివృద్ధి, ప్రజలు కేసీఆర్ సార్లో ఉన్న హ్యూమానిటీ యాంగిల్, మానవత్వము, అంటే రాజకీయ నాయకుడికి ఒక మానవత్వం యాడ్ అయితే ఆ నాయకుడు ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంటే ఎలా బలంగా పనిచేయగలిగేవాడో చెప్పేవాడు. అది నిజంగా చెప్పాలంటే దగ్గరుండి చూస్తేనే తెలుస్తుందండి. కేసీఆర్ గారు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా సాయన ముందుండి కూడా ప్రోగ్రామ్ అంతా సక్సెస్ చేసేవాళ్ళు. సో మరి ఆ లోటు ఇప్పుడు కనిపిస్తుంది.
నాకైతే కనిపిస్తుందండి, మా ఇంట్లో ఏ రకంగా ఎంత ఇబ్బందిగా ఉందో తెలంగాణ సమాజంలో సాయి వేసుకున్న మార్క్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది మాత్రం కనబడట్లేదు. ఆ లోటు మాత్రం ఉంది. సో ఏం చెప్తారు అక్క, అయితే కాంగ్రెస్ పాలన 11 నెలల పాలన గురించి ఏం చెప్తారు? ఒక పక్క విజయోత్సవ సంబరాలు చేస్తా ఉన్నారు. సో నిజంగా చేసుకోవచ్చా విజయోత్సవ సంబరాలు? ఈ 11 నెలల్లో సక్సెస్ అయిందా అంటే ఏం చెప్తారు? ఒకటండి, వాళ్ళని ఒకటి అడుగుతాం, ఈ విజయోత్సవ సంబరాలు ఎందుకు? నిరుద్యోగులను ఇబ్బంది పెట్టినందుక, రైతులకు రైతు బంధు ఇయ్యనందుక, మీరు చెప్పిన రైతు భరోసా ఇయ్యనందుక, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నందుక, మొన్నటికి మేము కొట్లాడితే కదా మీరు లగచర్లలో ఫార్మా కంపెనీని వెనక్కి తీసుకున్నారు. ఈరోజు అంటే ప్రతి చోట నిర్బంధంతో పాలన చేస్తూ ఒక పియా స్టంట్ లాగా కంచెలు తీసేసి మేము ప్రజాపాలన పేరు పెట్టుకున్నాం, ఈరోజు సంబరాలు చేసుకుంటామంటే ఎవరి కోసం సంబరాలు? నాయకుల కోసమా? మీ పదవుల కోసమా? సంబరాలు అనేవి ప్రజల మెప్పు పొంది చేసుకోండి అని చెప్తున్నాం. తెలంగాణలో అనేక సంబరాలు చూసాం, తెలంగాణను సాధించినప్పుడు సంబరాలు చూసాం, 10 ఏళ్ల కాలంలో అనేకం చూసాం. కానీ ఈరోజు ప్రజలను హింసించి సంబరాలు చేసుకుంటున్న ప్రభుత్వాన్ని మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. థ్యాంక్ యూ.